అధికార పార్టీ అంటోంది, ఇంకా విపక్షం కూడా 4 ఏళ్ల నుంచి మీరు బకాయిలు ఇన్ని చెప్పారు అన్ని చెప్పారు, అది చేస్తాం ఇది చేస్తామన్నారు, నా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా సరే మీరు ఇంకా దాదాపు 2 ఏళ్లుగా వస్తుంది, బకాయిలు కూడా ఇవ్వలేని స్థితిలో మీరు ఉన్నారని చెప్పి అటు హరీష్ రావు ట్వీట్ చేశాడు సుదీర్ఘంగా నిన్న. ఇక గవర్నమెంట్ అంటే ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయో కాలేజీ యాజమాన్యాలతో గవర్నమెంట్ చర్చలు జరిపింది. అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగినాయి. మంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అట్లనే సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమాఖ్య ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. బంద్ను విరమించుకోవాలని కోరారు. అయితే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, 4 ఏళ్లుగా బకాయిలు నిండిపోయిన ఇబ్బంది అవుతుంది, రిలీజ్ చేయాలని వాళ్ళందరూ అయితే చెప్తున్నారు. చాలా డిమాండ్స్ వాళ్ళు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన 1200 కోట్ల పెండింగ్ బిల్లులను దసరా లోపు చెల్లించాలి, 4 ఏళ్ల బకాయిలను డిసెంబర్ 31వ తేదీ లోపు చెల్లించాలి, బోధనా రుసుములను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై ఫీజిబిలిటీ నివేదికను అక్టోబర్ 31 లోపు విడుదల చేయాలి. అట్లనే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీవోను, ఫీజు రియంబర్స్మెంట్ను డిసెంబర్ 31 లోపు విడుదల చేయాలనేది వాళ్ళ డిమాండ్ అనమాట.